హాకీ ఆడడం ఎంతమందికి వచ్చు? ఎక్కడ ఎక్కడ బంతి ఎక్కడ? మొత్తానికి ప్రీ రిలీజ్ల పుణ్యమా అని ఒక్క గేమ్ తర్వాత ఒకటి నేను నేర్చుకుంటున్నాను. ఓకే, బంతిని ఇక్కడ వేస్తాము, ఇక్కడ ఈ స్టిక్ పెడతాము. ఇటువైపు నుంచి కొట్టాలా, ఇటువైపు నుంచి కొట్టాలా, ఎటువైపు నుంచి కొట్టాలి? ఏదైతేనేంటి, రెడీ, 1 2 గోల్! పక్క వాళ్ళు ఎవరైనా గోల్ కొడితే మీకు సంతోషంగా ఉండదే? గట్టిగా చప్పట్లు కొట్టండి. హాకీ నేపథ్యంలో వస్తున్నటువంటి చిత్రం. అసలు హాకీ అనేది ఇట్స్ అన్ ఇమోషన్. మన భారతదేశం పరువు ప్రతిష్టల్ని క్రీడా రంగంలో ప్రపంచవ్యాప్తంగా జెండాని ఎగరేసినటువంటి ఒక క్రీడ హాకీ. మరి ఇలాంటి హాకీ నేపథ్యాన్ని తీసుకొని ఎంటర్టైన్మెంట్ని కూడా జోడించి మన ముందుకు వచ్చేస్తున్నటువంటి సందీప్ కిషన్ 25th మూవీ A1 ఎక్స్ప్రెస్ ప్రీ రిలీజ్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆల్ ద సందీప్ కిషన్ ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్స్ అండ్ హాకీ ఫ్యాన్స్కి స్వాగతం, సుస్వాగతం. హాకీలో ఉండేటువంటి కీ ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? హాకీలో ఉండే హాకీ కీ ఉంటుంది కదా, ఆ కీ ఓపెన్ చేసేటువంటి కీ ఇవాళ నేను రివీల్ చేయబోతున్నాను. హాకీలో ఉండేటువంటి కీ కామెంటేటర్. అంటే స్టేడియంలో కామెంటేటర్, స్టేజ్ మీద యాంకర్. ఏంటి, ఒప్పుకోరా? ఇది నిజం. ఇదిగో అక్కడెక్కడో కూర్చున్నటువంటి మీకు ఇక్కడ స్టేజ్ మీద జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ చెప్పేది ఎవరు? యాంకరే కదా. సో హాకీలో ఉండేటువంటి కీ యాంకర్. ఈరోజు మనం కామెంటేటర్ ప్లస్ యాంకర్ అన్నమాట. మరి మొదలు పెట్టేద్దామా కామెంటరీని? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ని దిగి A1 ఎక్స్ప్రెస్ ట్రోఫీని గెలుచుకోవడానికి ముందుగా వచ్చేస్తున్నారు బరిలోకి సందీప్ కిషన్ అండ్ వాళ్ళ టీంతో కలిసి A1 ఎక్స్ప్రెస్ ట్రోఫీని గెలుచుకోవడానికి ముందుకు వచ్చేస్తున్నారు టీం A1 ఎక్స్ప్రెస్. మనం చూస్తున్నట్టయితే వీళ్ళ వెనకాలే ఉండి ప్రోత్సహిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అలాగే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అండ్ ఆల్సో వెంకటాద్రి టాకీస్. మరి వీళ్ళకి డబ్బుల్ని అందిస్తున్నటువంటి ఈ ప్రొడక్షన్ హౌసెస్ని, అధినేతల్ని మీకు పరిచయం చేసేటువంటి ముందు వాళ్ళ పేర్లు ఒకసారి. టీజీ విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్ గారు, సందీప్ కిషన్ గారు అండ్ దయా పానెం గారు నిర్మాతలుగా మన ముందుకు వచ్చేస్తుంది ఈ గేమ్ A1 ఎక్స్ప్రెస్. మరి A1 ఎక్స్ప్రెస్తో డెబ్యూటెంట్గా తన ఫస్ట్ గోల్ని కొట్టడానికి ఇక్కడెక్కడో పొడుగ్గా ఒక మనిషి నించున్నాడు. అతనే డెనిస్ జీవన్, ద డైరెక్టర్ డెబ్యూటెంట్. ఈ సినిమాతో కానుకొలను, అతని ఇంటి పేరు కానుకొలను కూడా మనకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు డెనిస్ జీవన్. అండ్ మ్యూజిక్తో హిప్ హాప్ తమిళ పిచ్చెక్కించేస్తున్నాడు. గ్యాలరీలో మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే తమిళ సంగీతానికి అందరూ ఊర్రూతలోగుతున్నారు. ఇక అదుగో బరిలోకి దిగిపోతున్నాడు సందీప్ కిషన్ విత్ హిస్ టీమ్ A1 ఎక్స్ప్రెస్. గ్లామర్ని, పర్ఫార్మెన్స్ని జోడించి మనకి అందించడానికి వచ్చేస్తుంది లావణ్య త్రిపాఠి. మార్చ్ 5వ తారీఖున థియేటర్స్లో విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమాని, ఈ మ్యాచ్ని ఆద్యాంతం ఉత్కంఠ భరితంగా చూడడానికి అల్లదిగో ప్రేక్షకులందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారా లేదా? కొట్టండి చప్పట్లు. 3-4 నెలలు ఇంట్లో కూర్చున్న తర్వాత ఎప్పుడెప్పుడు రా మామ థియేటర్లు తెరుస్తారు, వెళ్ళాలరా, సినిమాలు చూడాలరా అనుకున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. మిగిలిన వాళ్ళందరూ చేతులు ఎత్తకుండానే మౌనంగా చెప్తున్నారు, నాకు అర్థమైపోతుంది. సో అలా మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో A1 ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నాడు ఆన్ March 5th. సో బీ రెడీ టు గో అండ్ వాచ్ ద మూవీ. Anudex proudly presents the pre-release event of A1 Express powered by KLM Fashion Mall, Keep Loving More, Empika Homes Vari, Chandan Village, alage EVK Avasa, BVM, Your Dream, Our Commitment, Housing and Development, My Godari, Organics, Morning Basket and Express Saloon. Music is on Think Music and event is organized by MK's Jaya Media. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రేక్షకులు గ్యాలరీలోనే మాత్రమే కాకుండా ఇంటి గ్యాలరీ నుంచి కూర్చొని చూస్తున్నటువంటి ప్రేక్షకులు మీకు కూడా స్వాగతం. TV9, NTV అండ్ వనితలో ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఈరోజు కమింగ్ టు ద మ్యాచ్. ముందుగా ఏం జరగబోతుందంటే, ఈ అబ్బాయి సందీప్ కిషన్ మామూలుగా మ్యాచ్ ఆడటం లేదు. 25 సినిమాల నుంచి మ్యాచ్ ఆడుతూనే వస్తున్నాడు.
డిఫరెంట్ క్యారెక్టర్లతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకి కొత్తదనాన్ని అందిస్తూనే ఉన్నాడు. సో విషింగ్ సందీప్ కిషన్ ఆల్ ది బెస్ట్ మై బ్రదర్, అండ్ దిస్ స్పెషల్ మెడలీ ఇస్ డెడికేటెడ్ టు యూ. సత్య మాస్టర్ అండ్ టీమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. రండి, కమాన్. కొట్టండి చప్పట్లు. ఇంత స్పాన్సర్ నేమ్లు అవి చెప్పాను కదా, చెప్పి కొట్టించుకోవాల్సి వస్తుందమ్మా ఏమిటో. సత్య మాస్టర్ అండ్ టీమ్ 10, 9, 8, 7, 6, లేకపోతే నేను డాన్స్ చేసే ప్రమాదం ఉంది, తొందరగా ఎక్కండి. 5, 4, లెక్కటండి అమ్మా. 3, 2, పరుగు. 1. ఇప్పుడే బరిలోకి దిగుతున్నాడు మన హీరో. ఒక్కసారి లైట్లన్నీ స్టేడియం మీద మొత్తం ఫ్లడ్ లైట్లన్నీ అతని మీదకి వెళ్తున్నాయి. లైట్ లేండ్రా బాబు. ఇప్పుడే బరిలోకి దిగుతున్నాడు. A1 ఎక్స్ప్రెస్ తో హాకీ స్టిక్ ని కూడా తీసుకొని రంగంలోకి దిగుతున్నాడు మన A1 ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్. 25 సినిమాలని అప్రతీతంగా చేసి మరి ఇప్పుడు తన 25th ఫిల్మ్ A1 ఎక్స్ప్రెస్ ఆన్ March 5th రిలీజ్ కి సిద్ధంగా ఉన్నటువంటి ఈ శుభతరుణంలో విషింగ్ హిమ్ ఆల్ సక్సెస్. గ్యాలరీ మొత్తం కూడా సందీప్ కిషన్ వైపే చూస్తుంది. సందీప్ కిషన్ ఇప్పుడే వెళ్ళి గ్రీన్ చొక్కా ఉండేటువంటి ఆయన్ని కౌగిలించుకున్నారు. ఆ తర్వాత నల్ల చొక్కా ఉండేటువంటి వారిని కౌగిలించుకున్నారు. అండ్ అక్కడే చౌదరి గారిని కూడా పలకరించడం జరిగింది. ముందుకు వెళ్ళి తన కుడి చేయిని పైకెత్తి ఊపాడు. కామెంటరీ. And this is Sandeep Kishan wishing him all success, all the best. సందీప్ హాకీ స్టిక్ ఆడడానికి రెడీయా? నేను జస్ట్ ఇప్పుడే ఒక గోల్ కొట్టా. నన్ను పెట్టుకోవాల్సింది టీంలో. ఏమ్మా రెడీయా? ఓకే. ఇక ఈ సినిమాని అలాగే ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో దీన్ని ఇంత అద్భుతంగా చేస్తున్నట్టు. హలో హలో, ఏంటి ఏం జరుగుతోంది? ఎవరు మీరు? నేను ఏంటిది కలర్ డేస్ లో కూడా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చావు? ఏంటండి కలర్ డేస్ లో కూడా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చావు? ఓ ఓల్డ్ ఇస్ గోల్డ్ అనా? ఇంతకీ ఎవరు మీరు? నేను కోచ్ హాకీ కోచ్. హాకీ సందీప్ కిషన్ గారికి నేనే ట్రైనింగ్ ఇచ్చాను. ఏంటి సందీప్ కి ట్రైనింగ్ మీరే ఇచ్చారా? నాకు చెప్పలేదే. నేను ట్రైనింగ్ ఇచ్చినప్పటి నుంచి ఆ కర్ర పట్టుకుని అలా తిరుగుతున్నాడు. అబ్బే లేదు, సందీప్ కి ట్రైనింగ్ ఇచ్చి ఇంత బాగా ఆడుతున్నాడు అంటే నేను నమ్మను. ఐఎమ్ సారీ. వాట్ ఆర్ టాకింగ్? ఐఎమ్ హాకీ కోచ్. ఒకవేళ నువ్వు హాకీ కోచ్ అయితే సందీప్ కి ఏమో 6 ప్యాక్ ఉంది, నీకేంటి ఫ్యామిలీ ప్యాక్ ఉంది? వాట్ ఇస్ దిస్? హలో, అసలు నువ్వు హాకీకి కాదు బాస్కెట్ బాల్ కి అయితే కరెక్ట్. సుమ గారు, అవినాష్ గారు, సుమ గారు ఆడే వాళ్ళకి 6 ప్యాక్ ఉండాలి, ఆడించే వాళ్ళకి అవసరం లేదు. ఆడవాళ్ళకా? ఓ ఆడేవాళ్ళకి. ఆడేవాళ్ళకి, ఆడవాళ్ళకి కాదు, ఆడేవాళ్ళకి. అంటే యు ఆర్ ద కోచ్? ఐఎమ్ ద కోచ్ అండ్ హీ ఇస్ మై ట్రైనింగ్. ఆయన కాదు, ఆయన్ని ట్రైనింగ్ మొత్తం డెన్నిస్ ఇచ్చేశారు. కానీ టెన్నిస్ కాదు, ఇది హాకీకి సంబంధించిన సినిమా. ఆయన పేరు డెన్నిస్. డెన్నిస్ గారు నాకేం తెలియదు, ఆయన కూడా నా కోచింగ్ తీసుకున్నారు. ఆయనే చూస్తున్నావుగా, జస్ట్ ఒక ఫింగర్ తో నిన్ను ఇలా లేపి అలా తీసుకొచ్చి పెట్టేస్తారు. జాగ్రత్తగా ఉంటాయి. మనమే మొత్తం చెప్పింది చెప్పిందని కూడా చెప్పు. ఆ తర్వాత రెండో ఫింగర్ తో కూడా ఇలా ఎత్తేస్తాడు. యాక్చువల్లీ హాకీ అంటే మీకు ఏంటో తెలుసా? యా, హాకీ అంటే ఇట్స్ ఎ స్పోర్ట్. ఇంకేం కావాలి? కాదా? అది కాదండి, దాన్ని ఎలా ఆడతా తెలుసా మీకు? ఎలా? అదేంటి తెలుసా? అది ఏంటిది? నెట్. అంతే, ఏం లేదు. బా అవినాష్, నిజంగా ఈ పంచులన్నీ వేయడానికి నువ్వు స్టేజ్ మీదకి వచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎనీవే, నువ్వు ఒక పంచి. ఇవాళ సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళందరూ వచ్చాం కదా. మనం కాదు. ఓకే, ఐ యామ్ ది యాంకర్, యు ఆర్ ది డోంట్ వాంట్ యాంకర్. అనవసరంగా వచ్చిన యాంకర్. ఓకే. సో నువ్వు వచ్చేటువంటి సెలబ్రిటీస్ కి చిన్న ట్రైనింగ్ ఇవ్వు, ఎలా గోల్ కొట్టాలి. కోచ్ అన్నావు కదా, ఓకేనా? రాకీ, కాకి, హాకీ ఎలా ఉంది? సంబంధం లేకుండా ఉంది. అదే చెప్తాం మనం. అలాంటి మధ్యలో చెప్పింది ఒకటి నీకు కరెక్ట్ గా ఉంది. ఏది? కాకి. అది కూడా అది కాకి, కాకి. సో ఇక్కడే ఉండు నువ్వు. ఉంటా. ఎందుకంటే నాకు చిన్న పని ఉంది, చెప్పేస్తాను. మరి కోచింగ్ ఇస్తా నాకేంటి? నీకు మైక్ ఇస్తాం, కూర్చో. అనుటెక్స్ presents the pre-release event of A1 Express powered by KLM Fashion Mall,
కీప్ లవింగ్ మోర్, ఎంపికా హోమ్స్ వారి చందన్ విలేజ్, ఈవీకే ఆవాస, బీవీఎం యోర్ డ్రీమ్ ఆర్ కమిట్మెంట్ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్, మార్నింగ్ బాస్కెట్ అండ్ అలాగే మన గోదావరి ఆర్గానిక్స్, ప్రైమర్ సౌత్ ఇండియాలో బెస్ట్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ ఎక్స్ప్రెస్ సలూన్ బై సందీప్ కిషన్. అంటే సందీప్కి ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వివాహ భోజనం పెట్టేశాడు. ఓకే. ఇప్పుడేమో హూఎవర్ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్ వండర్ఫుల్లీ వాళ్ళ కోసం అని ఇప్పుడు ఎక్స్ప్రెస్ సలూన్ ని కూడా స్టార్ట్ చేస్తున్నాడు. Express సందీప్ అసలు హీరో, ప్రొడ్యూసర్, ఆంటర్ప్రెన్యూర్ ఇవన్నీ చేస్తాడు రా సుమా గారు, బాబు. ఇప్పుడు Express అసలు ఆ బ్రెయిన్ లో ఏం నడుస్తూ ఉంటుందని నాకు ఎప్పుడు ఇక్కడ ఇలా కూర్చొని అక్కడ ఇంకేదైతే జరిగిపోతూ ఉంటుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి అలా బండి ఎక్స్ప్రెస్ లా వెళ్ళిపోతుంది. మొత్తం ఎక్స్ప్రెస్ అసలు అవును. కంప్లీట్ గా అర్జెంట్ గా నువ్వు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి టైం ఆసన్నమైంది. అయిపోయింది ఈవెంట్. ఆ, అప్పుడే అయిపోతుంది ఏంటి? మరి సందీప్ గారు మాట్లాడలేదు. డాన్స్ పర్ఫార్మెన్స్ ఎవరిది? సింగిల్ కింగులం సింగిల్ కింగ్. సత్య మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు విత్ దేర్ పర్ఫార్మెన్స్. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ దమ్. సత్య మాస్టర్ రండి. నువ్వు ఇట్రా అవినాష్. నాకు పని ఉంది కొంచెం. మారండి, మార్పు కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రోల్ రైడా. అనాదిగా వస్తున్నటువంటిదే మార్పు రావాలి, సమాజంలో వస్తుంది. ది యంగ్స్టర్స్ లైక్ యూ అండ్ మీ విల్ బ్రింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ రోల్ రైడా. థ్యాంక్ యూ. ఇక వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రైటర్స్ లక్ష్మీ భూపాల్ గారిని అండ్ ప్రసన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Anutex Shopping Mall presents the pre-release event of A1 Express powered by KLM Fashion Mall. Keep loving more. Empika Homes Vari, Chandan Village, EVK Avasa, BVM Your Dream and Our Commitment, Housing and Development, Morning Basket, Mana Godari Organics, Primer South India's Best Property Advisor, Express Saloon and Janata Estate. Prasanna garu. అయితే చౌదరి గారు సార్. నమస్కారం అండి. A1 ఎక్స్ప్రెస్ ఒక అద్భుతమైన టైటిల్, ఒక హిట్ టైటిల్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, అలాగే A1 ఎక్స్ప్రెస్ కూడా పెద్ద హిట్ అవ్వాలని. ఈ సినిమా సాంగ్స్ చూసినా, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చూసినా చాలా అద్భుతంగా ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఇంతమంది రావటం, నేను కూడా ఇది ఫస్ట్ టైం ఇంతమందిని చూడటం కూడా అంటే చాలా ఆనందంగా ఉంది. A1 ఎక్స్ప్రెస్లో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సాంగ్స్ కానీ, సందీప్ కిషన్ యాక్షన్ కానీ, హీరోయిన్ వీళ్ళందరూ యాక్షన్ కానీ చాలా బాగుంది. ఇది పెద్ద హిట్ అవ్వాలని. అలాగే ఈ సినిమా తీసిన విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్ అండ్ వివేక్, సందీప్ కిషన్ ఈ కలిపి తీసిన సినిమా సూపర్ హిట్ అవ్వాలని. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లుగా నేను ఒకడిని. ఆయనతో కలిసి మా అమ్మాయి కూడా సినిమా చేయడం జరుగుతుంది. అలాగే ఆయనకి సగం ఈ చూస్తూ ఉంటే ఇప్పుడు రిలీజ్కి 2, 3 ఉన్నాయి, రన్నింగ్లో 3, 4 ఉన్నాయి, కమిట్మెంట్ ఒక 10 ఎన్నో ఉన్నాయి. సగం ఇండస్ట్రీ అంతా కూడా విశ్వప్రసాద్ దగ్గర ఉన్నట్టు కనపడుతుంది. దీనివల్ల కూడా మంచి పరిణామం. ఎందుకంటే ఆల్ 24 క్రాఫ్ట్స్ కావని, డైరెక్టర్స్ కావని, కొత్త హీరోస్ కావని, డైరెక్టర్స్ కావని కూడా ఆయన మంచి అవకాశాలు ఇస్తూ ఈ ఇండస్ట్రీ ఇలా ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ A1 ఎక్స్ప్రెస్ పెద్ద హిట్ అవ్వాలని. అలాగే ఫ్యూచర్లో కూడా రామ్ కూడా మా ఫ్యామిలీ మెంబరే. నేను కూడా రామును కూడా ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి
ఒక సినిమా చేయాలని మా తరపున నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అలాగే ఒక మంచి డైరెక్టర్, మంచి కథ ఉంటే కూడా డెఫినెట్గా రామ్ ఈ బ్యానర్లో చేయడానికి సిద్ధపడతాడని నేను అనుకుంటున్నాను. అది నా కోరిక కూడాను, చేయాలని. తప్పనిసరిగా ఈ A1 ఎక్స్ప్రెస్ కథ హిట్ అవ్వాలని కోరుకుంటూ, అందరికీ డబ్బులు అవ్వాలని, మంచి పేరు రావాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు. ప్రసన్న గారు మాట్లాడే ముందు అనుటెక్ షాపింగ్ మాల్ ఫౌండర్ చైర్మన్ పులవర్తి రామకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే BVM MD విజయ్ భాస్కర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు చాలా ఇష్టమైన ఇద్దరు హీరోస్, నన్ను చాలా ఇష్టపడే ఇద్దరు హీరోస్ ఇక్కడ ఉన్నారు. ఒకటి సందీప్ అన్న, రెండు ఉస్తాద్. లవ్ యూ అన్న. ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించి విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, అభిషేక్ అగర్వాల్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. మా సినిమా రిలీజ్ అయ్యి 2 years అయింది. ఈ 2 years నుంచి నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేసిన పీపుల్స్ మీడియాకి నేను ఇండస్ట్రీలో ఉన్నంత కాలం ఎప్పుడు పిలిచినా నేను మీకోసం ఉంటానని అందరి ముందు చెప్తున్నాను. అండ్ సందీప్ అన్న, నేను చేసిన సగం సినిమాలు సందీప్ అన్న చేయాలి. బట్ నా బ్యాడ్ లక్ ఉండి ఎక్కడో మిస్ అయ్యాం. బట్ వీటన్నిటికంటే పెద్ద సినిమా ఏదో మా ఇద్దరికి వెయిట్ చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇందాక చోటా గారు అన్నారు ఆ 6 pack చేసినప్పుడు ఎలా చేశాడో నాకు తెలియదని. ఆ టైంలో నేను కొంచెం ట్రావెల్ అయ్యాను. ఒకసారి జనరల్గా అన్నయ్య చాలా ఫుడ్డీ, అందుకే ఫుడ్ రెస్టారెంట్స్ అండ్ చైన్స్ అన్నీ ఉన్నాయి. అలాంటి ఆయన ఎప్పుడు కనపడినా ఇది తిందో మా దాని దగ్గర అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని ఆయన కట్ చేస్తే ఈ సినిమా అనుకున్నాక 4 ఆల్మండ్స్, 4 జీడిపప్పు, 4 అవి పట్టుకుని తింటే ఏంటన్నా అంటే చేయాలన్నారు ఫస్ట్లో. ఇంకొక నెల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో కలిస్తే అన్న ఎలా ఉంటున్నారన్న తినకుండా, ఆయనకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, చాక్లెట్ తినకుండా ఎలా ఉంటున్నారంటే బాగా క్రేవింగ్ వస్తుంటుంది. ఒక్కోసారి నైట్ ఒకసారి 12 o'clock క్రేవింగ్ వచ్చి చాక్లెట్ చేసేసి స్ప్లిట్ చేసేసి వాటర్తో కడిగేసుకున్నాను అన్నారు. ఆ సెకండ్ నిజంగా నా కళ్ళలో నీళ్ళు తిరిగిందన్న. ఓన్లీ సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే అది చేయగలరు. అండ్ 6 pack జనరల్గా చేస్తుంటారు. 6 pack స్టార్ట్ చేయడానికి ఇనిషియేషన్ క్యారెక్టరు సినిమా మీద ప్యాషన్ ఉపయోగపడద్దు, కానీ ఎండ్ చేయడానికి మాత్రం ఇవన్నీ కాదు. ఫ్యాన్స్ అనే వాళ్ళ కోసం చెయ్యాలి. 25th ఫిలిం ఆ షర్ట్ అలా ఓపెన్ చేసినప్పుడు 6 pack చూపించినప్పుడు వచ్చే థియేటర్ హై కోసం వాళ్ళంతా కష్టపడతారు. అన్న నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ సినిమా సందీప్ అన్న కెరియర్లో A1 ఫిలిం కావాలని, ఈ సంవత్సరం రిలీజ్ అయిన అన్ని ఫిలిమ్స్ కంటే ఇది A1 ఫిలిం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. మా హీరో, మా బ్రదర్ తమ్ముడు సందీప్ కిషన్, తన ఫస్ట్ సినిమా నేనే రాశాను. అలాగే లావణ్య ఫస్ట్ సినిమా అందాల రాక్షస్ కూడా నేనే రాశాను. వాళ్ళిద్దరు ఇవాళ కలిసి ఒక సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారికి, అభిషేక్ గారికి, అలాగే వివేక్ గారికి, దయ గారికి, అండ్ పార్ట్నర్ ప్రొడ్యూసర్ మా తమ్ముడు సందీప్ కిషన్ కూడా పెద్ద సక్సెస్ అయ్యి బోల్డ్ డబ్బులు తెచ్చిపెట్టారని, అలాగే డైరెక్టర్ డెన్నిస్ మీకు కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా టైం అయిపోయింది, ఇప్పటికే 9:15. ఎక్కువసేపు మాట్లాడలేను ఎందుకంటే ఆల్రెడీ 8:30కే సుమగారు పక్కన డిన్నర్ అయిపోయింది, చూశాను నేను పక్కన. ఆవిడ టైం టు టైం తినేస్తున్నారు. ఎందుకంటే మొన్న ఒక ఆవిడ వీడియో ఒకటి చూశాను నేను, అది ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ A1 ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ. మీరు ఇటువైపు కూడా ఒక కన్నేసి ఉంచారా సార్? నేను ఒక 2 బిస్కెట్లు వేసుకున్నాను అంతే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు అండ్ భూపాల్ గారు. ఫౌండర్ చైర్మన్ పులవర్తి రామకృష్ణ గారు ఆఫ్ అనుటెక్స్ షాపింగ్ మాల్, వుడ్ యూ లైక్ టు సే అ ఫ్యూ వర్డ్స్? అందరికీ నమస్కారం. I thank Sandeep Kishan Garu and A1 Express team for giving us an opportunity to serve Telugu people and Telugu family members. And Ramana, whenever I see your movies, your dance, I feel I should get that energy while working throughout my life. And please, we have our all Malkajgiri youth here. మేము ఎప్పుడు అనుకుంటాం రామన్నలాగా ఎట్లా ఉండాలి, how to behave like him, how to be like him. We want to know the secret behind your energy.
I wish, on behalf of Anutik Shopping Mall, I wish Sandeep Kishan Garu and Lavanya Tripathi Garu a grand success. Thank you for giving us an opportunity. ఏం లేదండి అది సీక్రెట్ కదా ఆయన చెప్పరు అది సీక్రెట్. సో ఇప్పుడు అలాగే విజయ్ భాస్కర్ రెడ్డి గారు టు ప్లీజ్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీవీఎం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభిమానులకి, సందీప్ కిషన్ అభిమానులకి, రామ్ పోతినేని అభిమానులకి, త్రిపాఠి అభిమానులకి, థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్. అండ్ ఎస్పెషల్లీ ఐ కెన్ స్టార్ట్ విత్ రామ్. సార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఒబీడియన్స్. సందీప్ బ్రో, హాకీ అనేది మన ఇండియన్ గేమ్. సో ఐ హోప్ యూ వుడ్ టేక్ టు next level from our both, especially within Telugu. And I wish you all the best for whole team. I hope you have the positive energy. You will rock it, bro. Thank you. Especially director, I think you are you have to you are the star for today. And as well as I wish you all the best, bro. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నిశ్శబ్దం డైరెక్టర్ హేమంత్ మధుకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హేమంత్ గారు to please come on stage. Sandeep Kishan's Express Unisex Saloon opening shortly in Vijayawada, Vizag, Rajahmundry and Kakinada. సో వివాహ భోజనం అయింది, ఇప్పుడు ఎక్స్ప్రెస్ సలూన్ కూడా. సందీప్, నీ దగ్గర నేను క్లాసెస్ తీసుకోవాలి, వస్తున్నాను తర్వాత ఉండు. హలో అండి. హలో అండి, బాగున్నారా? హలో అండి. సందీప్ది ట్రైలర్ చూసినప్పుడే నేను ఫస్ట్ వెంటనే ట్వీట్ చేశాను. ఇట్ వాస్ లుకింగ్ ఫెంటాబులస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే మా విశ్వప్రసాద్ గారు, మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి, అభిషేక్ పిక్చర్స్కి మై బెస్ట్ విషెస్ అండి. ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ డూ వండర్స్. ఎందుకంటే స్పోర్ట్స్ ఫిల్మ్స్ వచ్చినవన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ ఇప్పటి వరకు. సో అందులో ఇది కూడా ఒకటి అవుతుందని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే కో ప్రొడ్యూసర్ వివేక్ కుచిపట్ల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అభిషేక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే వెంకటాద్రి టాకీస్ నుంచి దయాపానెం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ డెనిస్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్నటువంటి డైరెక్టర్ డెనిస్ కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ డైరెక్టర్ డెనిస్ జీవన్ కానుకొల్ను. ఆల్సో సినిమాటోగ్రాఫర్ కవిన్ రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మయాంక్ సింఘానియా, శివ చెర్రీ అండ్ సీతారాం. Mr. Priyadarshi to please come on stage. Priyadarshi, you ready for Jati Ratnalu? Roll Rider to please come on stage. హేమంత్ మధుకర్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గురుస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గురుస్వామి గారు. విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే కృతి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సుప్రియ గారిని వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సుప్రియ గారు. విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చోటా కే ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు. ఆర్ట్ డైరెక్టర్ అలీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ అలీ గారు. సూర్యకాంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సూర్యకాంతి గారు. Okay, so may we request heroine Lavanya Tripathi to please come on stage. Our beautiful, lovely, gorgeous Lavanya to please come on stage.
And may we request our A1 Express Sandeep to come on stage along with our special guest Ustad Ram. Sandeep to please bring along our special guest Ustad Ram Potineni. Ustad. That is what we call now. Sandeep, wishing you all success. అండ్ అలాగే రామ్ గారికి అండ్ సందీప్ గారికి బొకేల్ని ప్రజెంట్ చేయవలసిందిగా టీజీ విశ్వప్రసాద్ గారిని, అభిషేక్ అగర్వాల్ గారిని అండ్ దయా పనం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంపిక హోమ్స్ వారి చందన్ విలేజ్ నుంచి మాధవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకసారి మన ప్రింట్ అండ్ మీడియా కోసం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, హీరో, హీరోయిన్ అండ్ రామ్ గారు పిక్చర్ ప్లీజ్. Producers, director, yes, thank you. పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎంపిక హోమ్స్ వారి చందన్ విలేజ్ నుంచి మాధవి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు సందీప్ కిషన్ గారు. ఈ కార్యక్రమాన్ని మీరు ఎన్టీవీ, వనిత అండ్ టీవీ 9లో లైవ్లో వాచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు ఒక అద్భుతమైన స్పీచ్ బై దర్శి, ప్రియదర్శి. దర్శి కమ్ కమ్ కమ్. దర్శి, నీతో హాకీ ఆడిద్దాం అనుకున్నా కానీ అయిపోయింది, టైం అయిపోయింది. హాకీ క్వశ్చన్స్ అడుగుతాను నేను, ఓకేనా? ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు చెప్పు. 11. నిజం చెప్పే, ఎగ్జామ్స్ అన్నీ ఇలాగే పాస్ అయ్యావు కదా, వెనక నుంచి ఎవరో చీటీలు ఇస్తూ. మనదంతా లాస్ట్ బెంచ్ కదా మనకి. అబ్బాయిల మ్యాచ్ అయితే 11 ప్లేయర్స్, మరి అమ్మాయిల మ్యాచ్ అయితే ఎంతమంది ఉంటారు? 11 ఉండాలి. ఊరుకో, గ్యాలరీ మొత్తం నిండుంటుంది. ఇదిగో పట్టుకో. ఇది ముందు అందరికీ, వేదిక మీద పెద్దలందరికీ నమస్తే. ఉస్తాద్ భాయ్, సెకండ్ ఎప్పుడో చెప్పండి మీరు, సీక్వెల్ ఎప్పుడో చెప్పలే ఇంకా, బట్ సీక్వెల్ మన రాహుల్ వచ్చాడు, రాహుల్ కూడా వచ్చేస్తాడు. రాహుల్ వచ్చా, రాహుల్ వచ్చా. రాహుల్ని అడుగుదాం హాకీకి సంబంధించిన క్వశ్చన్స్. హాకీ రాహుల్, లేటుగా వచ్చినందుకు నీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి రాహుల్. ఓకే దర్శి, నేను అడిగింది రాహుల్ని అడుగు. అడుగు. నేను రాహుల్, దేర్ ఆర్ సమ్ హాకీ క్వశ్చన్స్, అవి ఆన్సర్ చేసిన తర్వాతనే ఇక్కడ ఉండాలంట. ఏంటది? హాకీ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఓకే. సో హాకీ గేమ్లో ఒక టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉండాలి? ఎంతమంది ఉండాలి? ఏంది? యా, ఐ విల్ టెల్ యూ. క్వశ్చన్ పేపర్ మొత్తం లీక్ చేసి. ఓకే చెప్పండి. మావాడు సీతారాం. హాకీ టీమ్ కెప్టెన్ ఎవరు? నాకు తెలిసి లాస్ట్ మన సినిమాలో కాదురా, బయట. ఓకే, బయట అంటే మన ఇండియన్ నేషనల్ టీమ్. ఇండియన్ నేషనల్ టీమ్. నాకు ఐడియా లేదు. మన్ప్రీత్ సింగ్. దట్స్ ఓకే, పర్వాలేదు, నాకు కూడా తెలియలేదు, మొన్నే తెలిసింది.
మొత్తంగా ఎంతమంది ఉంటారు ఒక టీంలో చెప్తే చాలు, మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు వెంటనే. 11 మంది. రాహుల్, యు ఆర్ ఎక్సలెంట్, కరెక్ట్ చెప్పావు. అవునా? థ్యాంక్ యూ. యు ఆర్ ఎగ్జామ్టెడ్, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏయ్ దర్శి, మాట్లాడుతున్నావు, ఫినిష్ చేయి. అందరికీ నమస్తే. ఏంది అది మార్చ్ 11th మళ్ళీ మాట్లాడుతా అది. బట్ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. 2017లో నా లైఫ్లోకి 2 జాతిరత్నాలు వచ్చారు, సీతారాం ఇంకా సందీప్ అన్న. అయినా అక్కడి నుంచి లైఫ్ వేరే ఉండే. బట్ నాకు తెలిసి సందీప్ ఈజ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ పాన్ ఇండియా స్టార్. సీరియస్లీ, అంటే యాజ్ అ గ్రోయింగ్ ఎస్పైరింగ్ యాక్టర్ లాగా నేను చూస్తుండే, మీ వర్క్ చూస్తుండే. అండ్ ఇవన్నీ ఇప్పుడు ఈ డబ్బా నేను కొట్టను ఎక్కువ, మనం తర్వాత మాట్లాడదాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. యూనో ఇట్స్ అ షేమ్ దట్ నాకు కూడా తెలియదు హాకీ గురించి చాలా విషయాలు. ఈ సినిమా చేస్తున్న టైంలో నాకు డెన్నిస్ వీళ్ళ టీం వీళ్ళందరూ అసలు డిఫెన్స్ అంటే ఏంది, ఎట్లా ఆడతారు అని ఐ నో వి నో సో మచ్ అబౌట్ క్రికెట్. క్రికెట్ గురించి మనకు చాలా తెలుసు, కానీ హాకీ గురించి చాలా తక్కువ తెలుసు మనందరికీ. సో థ్యాంక్ యూ డెన్నిస్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ టు అవర్ ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు అండ్ అభిషేక్ భాయ్ అండ్ వివేక్ గారికి, తర్వాత దయా గారికి, ఆల్ ద థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దర్శి, నాందిలో చాలా బాగా చేశావు. లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ మూవీస్ ఫ్రమ్ యూ. అండ్ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. నమస్కారం అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ రామ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. Again, thanks to Sandeep for giving your 25th movie to us. So this is an musical sports entertainer. There's a lot of expectations raised with the, so far whatever we released, the first look or teaser, trailer and the songs. And we are very sure the movie will exceed that expectations. And I wish all the best for the team and I thank the team. Thank you so much, sir. Thank you. May we request Abhishek sir to please speak a few words. Hello. I would like to thank Ram Garu for gracing the event, and my brother Sandeep Garu for giving us a chance to work with him, and Vishwa Garu for being association for us. Thank you very much. Entire team ki. Thank you, Abhishek sir, for your wishes. Thank you. And Daya Garu to please speak a few words. Hi everyone. Thanks for coming to the audio function. వెంకటాద్రి టాకీస్ మీద స్టార్ట్ చేసిన తర్వాత నిన్ను వీడి నీడని వేడే బిగ్ సక్సెస్ అయింది. సో అప్పుడే అనుకున్నాం అనమాట నెక్స్ట్ సెకండ్ మూవీ మంచి హిట్ కొట్టాలని. సో లక్కీగా మాకు మంచి స్టోరీ దొరికింది. అండ్ సో మాతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ పిక్చర్స్ యాడ్ అయిన తర్వాత ఇంకా మంచి బూస్టప్ వచ్చింది. సో అండ్ ఇది సందీప్ కిషన్ 25th మూవీ, that is going to be a big this thing, and where it's going to be massive hit. Please come to the theater and enjoy. ఈ మూవీ థియేటర్లోనే చూడాలి. ఇస్ ఫస్ట్ తెలుగు హాకీ బేస్డ్ ఫిలిం. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దయా గారు. అండ్ రాహుల్ మాట్లాడతారు ఇప్పుడు. రాహుల్, మాట్లాడే ముందు ఒక క్వశ్చన్. రాహుల్, ఒక హాకీ మ్యాచ్ ఎంతసేపు ఉంటుంది? 90 నిమిషాలు. వండర్ఫుల్. నేను ఏదైతే లీక్ చేశానో అదే చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడండి. వచ్చిన వాళ్ళకందరికీ వెరీ సారీ. నేను సంగారెడ్డి దాటి అదేదో చిన్న ఊరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను షూటింగ్ నుంచి. నమస్కారం అందరికీ. సందీప్ ఈజ్ అ వెరీ వెరీ ప్యాషనెట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయన 4-5 సార్లు పిలిచిన తర్వాత నేను ఈ సినిమాలో పనిచేయాల్సి వచ్చింది. లేకపోతే నా కాళ్ళు ఎరగొడతాడని చెప్పాడు. ఆ కాళ్ళు కాపాడుకోవడానికి నేను బేసిక్లీ హాకీ సినిమా చేశాను. It was a wonderful experience. Very, very passionate director, Dennis. You have a long way to go ahead. అది నేను చెప్పడం కాదు, అందరూ అదే చెప్తారు. అండ్ ఆల్సో ద ఫస్ట్ టైం ఐ హ్యాపన్ టు యాక్ట్ విత్ లావణ్య అట్ ద సేమ్ టైమ్. బట్ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. వీడితో నాకు తెలిసిన జీవితం అంతా సావాసం చేస్తూ ఉంటాను నేను. వీడు నేను బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ లాగా వీడిని తీసుకుంటే నేను నన్ను ఖచ్చితంగా తీసుకుంటాను. ఒక్క విషయం నేను తప్పకుండా వీరిద్దరు గురించి చెప్పాలి. సెపరేట్గా మళ్ళీ కుదరదని మన స్పీచ్ కంప్లీట్గా మళ్ళీ చెప్తాం. హలో, చిన్న బిడ్డ. థ్యాంక్ యూ.
మళ్ళీ అందరికీ స్పెసిఫిక్గా థ్యాంక్ యూ చెప్తాను, బట్ వీళ్ళిద్దరి గురించి నేను తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బై 1 get 1 ఫ్రీ ఆఫర్ అన్నారా, ఈ ఆఫర్ వలన ఫస్ట్ మనోడు చేయను అన్నాడు. ఓకేనా? సో మేము షూట్ చేసిన తర్వాత ఇంకోల్ని పెట్టి తీసి ఫ్రేమ్లో చూసి అనుకున్న మ్యాజిక్ అది రావాలి కదా అని తీసిన ఫుటేజ్ని మళ్ళీ మనోడిని వెళ్ళి నిజంగానే అన్నా నువ్వు చేస్తావా చేయవా అని ఇంటికి మేము లాక్కొచ్చి మస్ట్లో చేయించాం. ఈ సినిమాకి ఇప్పుడు దాకా మేము ఎక్కువ ఎందుకు చెప్పలేదంటే వీ హైడింగ్ ఇట్, బట్ ఐ లవ్ యూ గైస్ ఫర్ ద వే ఇది వాళ్ళ సినిమా అనేట్టే చేశారు. ఒక్క మాట అడగలా, ఇవాళ డబ్బుల గురించి కూడా మాట్లాడాల. సో థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ దర్శి. రాహుల్, తర్వాత ఏం ఆయిల్ వాడుతున్నావో చెప్పు, హెయిర్ నీకు బాగా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడడానికి మయాంక్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మయాంక్. Good evening, everybody. This is the first time I'm speaking on the stage. I would like to wish the entire team a very success and positive movie ahead. They have given a lot of hard work to this film, and I have noticed it. Thank you, everybody. And just wish you all the very best for the movie, and wish myself too. Thank you. థ్యాంక్ యూ. అండ్ శివాచారి గారు అనదర్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన ఎనర్జీ స్టార్ రామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ భయ. సుమ గారు షాక్ అవ్వద్దు, అంతే వాళ్ళు. థ్యాంక్ యూ సందీప్ భయ, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో అక్కడ ఉండాల్సిన వాడిని ఇక్కడ నుంచో పెట్టావు. ఇంత పెద్ద సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసావు నన్ను. నా జీవితం నీకు అంకితం. థ్యాంక్ యూ సో మచ్. అంటే నా ఒక్కడనే కాదు, నువ్వు ఎంతోమంది కొత్త వాళ్ళని ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ గుర్తించి ఈ స్టేజ్ మీద నిలబెట్టగల కెపాసిటీ ఎంతోమంది హీరోలు ఉన్నారు. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నాకు తెలిసిన ఏకైక హీరో సందీప్ కిషన్. ఎందుకు అంటే ఒక టాలెంట్ ఉంటే గుర్తుపట్టి అతన్ని పిక్ చేసుకొని అతనికి ట్రైనింగ్ ఇచ్చి అతన్ని ఈ స్టేజ్ మీద నిలబెట్టడానికి చాలా ఒక 10 సంవత్సరాలు పడుతుంది. కానీ నేను ఆయనతో చేసిన జర్నీ ఓన్లీ 4-5 సంవత్సరాలు మాత్రమే. అక్కడ నిలబెట్టాల్సింది నన్ను ఇక్కడ నిలబెట్టాడు. అందుకే సందీప్ భయ్య, నా జీవితం నీకు అంకితం. మీరు ఒక మెట్టు ఎదుగుతుంటే నన్ను ఒక మెట్టు కాదు 2-3 మెట్లు ఎక్కిచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అందరికీ మా ప్రొడ్యూసర్స్ అందరికీ, టీజీ విశ్వప్రసాద్ గారికి, అభిషేక్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. సందీప్ కిషన్ గారిని నమ్మి మీరు ఈ సినిమా తీశారు. మీరు లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా సందీప్ కిషన్, నేను ఇలానే చెప్పాను, ఈ సినిమా సందీప్ కిషన్ గారి కెరియర్లో హిట్ అవుతుందని, అలానే హిట్ అయింది. ఈ సినిమా సందీప్ కిషన్ గారి కెరియర్లో బ్లాక్ బాస్టర్ అవబోతుంది, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ గారు, నేను ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సీతారాం గారు, మౌనంగానే ఆయన విషయస్ అన్నింటినీ తెలియజెప్పారు. కానీ ప్రియదర్శి ఆయన్ని లాక్కొని స్టేడియంలోకి తీసుకొని వస్తున్నారు. ఆయన్ని తీసుకొని వచ్చి సందీప్ కిషన్ చేతుల్లో అప్పచెప్పి మైక్ని కూడా నా చేతుల్లోంచి లాక్కున్నారు. నా జీవితం ఇద్దరి చేతుల్లో ఉందండి. ఒకడు ఆడు ఎక్కువ మాడతాడు, ఒకడు ఈయన చాలా తక్కువ మాడతాడు. సో ఇద్దరు బ్యాలెన్స్ చేయడం సగం టైము. రావాలన్న ముందుకు రండి, కొంచెం అవపడట్లేదంట. నేనున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ. సారీ వెరీ సార్, థ్యాంక్ యూ. ఇన్ని థ్యాంక్ యూలు ఎవరు చెప్పుండ్రు అసలు. నిజంగా థ్యాంక్ యూ అండి, ఇన్ని థ్యాంక్స్ చెప్పినందుకు. లావణ్య, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ అందరూ ఇక్కడ ఉన్న ఓన్లీ ఒక రీజన్, ఇది మీరే. అండ్ యూ గాట్ అవర్ తెలుగు ఇండస్ట్రీ బ్యాక్ ఆన్ ట్రాక్. సో మీ అందరి కోసం ఒక గట్టిగా క్లాప్ కొట్టండి. A1 ఎక్స్ప్రెస్ గురించి చెప్పాలంటే, ఎస్ ఐ లవ్ యూ టూ. ఇప్పుడు A1 గురించి చెప్పాలా కదా? సో A1 ఎక్స్ప్రెస్ గురించి చెప్పాలంటే, A1 ఎక్స్ప్రెస్ నా మనసుకి నచ్చిన సినిమా. అండ్
డెనిస్ నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను వెంటనే ఓకే చెప్పిన ఈ కథ. అండ్ ఈ మూవీ కోసం నేను హాకీ నేర్చుకున్నాను అండ్ బైక్ కూడా నేర్చుకున్నాను. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కోవిడ్ టైంలో చాలా కష్టపడి ఈ మూవీ ఫినిష్ చేసాము. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ ద హోల్ టీమ్. ఇట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈరోజు మనమందరం ఎంత హ్యాపీగా ఉన్నాము అది ఓన్లీ బికాజ్ వీ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ ఆఫ్ కోర్స్. You're making me nervous. And I forgot what I was saying. Yeah, thank you so much. Thank you so much for all the love. And Sandeep Anna Gurunchi, not Anna, sorry. Okay, sorry. మీ అన్న నా అన్న కాదు, నాకు ఫ్రెండ్. సందీప్ నాకు చాలా సంవత్సరం నుంచి పరిచయం అండ్ హీ హాజ్ బీన్ అ రియలీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ ఈ మూవీలో అండ్ అదర్వైజ్ ఆల్సో. నాకు ఏదో ప్రాబ్లం వస్తే ఐ జస్ట్ కాల్ హిమ్ అండ్ ఆల్వేస్ హీ హెల్ప్స్ మీ అవుట్. సో సెట్లో కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, ఎందుకంటే ఈ క్యారెక్టర్ చాలా రౌడీగా ఉంది. నేను రియల్ లైఫ్లో కొంచెం మాస్, కానీ ఈ క్యారెక్టర్కి ఇంకా కొంచెం కావాలి. అందుకే సందీప్ showed me కొంచెం flavor of rowdyism, which was really helpful in my character. And మన ప్రొడ్యూసర్స్కి పెద్ద థ్యాంక్స్. అభిషేక్ గారు, విశ్వ గారు అండ్ దయా గారు అండ్ వివేక్ గారు. అండ్ స్పెషల్గా అభిషేక్ గారు గురించి చెప్పాలంటే హీ ఈజ్ నాట్ జస్ట్ అ గుడ్ ప్రొడ్యూసర్, ఇంకా బెటర్ పర్సన్ రియల్ లైఫ్లో. కోవిడ్ టైంలో కూడా చాలా మందికి సాయం చేశారు. సో యూ ఆర్ అన్ అమేజింగ్ పర్సన్ సార్. ఐ బీన్ సీయింగ్ యూ ఆన్ ట్విట్టర్. యూ ఆర్ సో నైస్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. సో I got to introduced with you in this movie. So I'm very happy to got to know a person like you, human being. And director garu, director Dennis is chala manchi manishi, and I hope your mom will be very proud seeing you here on stage. నాకు తెలుసు మీ బ్యాక్ స్టోరీ చాలా ఇమోషనల్గా ఉంది. అండ్ నేను ఈరోజు చాలా ప్రౌడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ దట్ యు ఆర్ హియర్ ఆన్ ది స్టేజ్. అండ్ మన యాక్టర్స్ ప్రియదర్శి, ద బెస్ట్ రాహుల్ డియో, వీళ్ళమ్మ అన్నలు పెద్ద హిట్. మోర్ దెన్ ఎనీ యాక్టర్ అండ్ యాక్ట్రెస్, ఐ థింక్ దే ఆర్ ద బెస్ట్ హాట్ కపుల్. సో ఇన్ ఎనీ మూవీ ఇఫ్ దే ఆర్ దేర్, ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. And also I'm looking forward to your next movie. It's amazing and Kachidanga definitely is a big hit. And Hip Hop Tamila. Who all are a fan of Hip Hop Tamila? Nenu kuda. I love his music and ee movie lo kuda chala manchi music icharu. And yes, Hip Hop, you are very interesting. సో ఈ మూవీలో చాలా మ్యూజిక్ అంటే ఆబ్వియస్లీ ఇన్ ఎవ్రీ మూవీ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, కానీ ఈ మూవీలో ఇంకా కొంచెం ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ మూవీ, ఒక జీల్ కావాలి, ఒక ఎనర్జీ కావాలి. సో హాఫ్ ఎనర్జీ వి గాట్ ఫ్రమ్ ఎనర్జీ స్టార్ టుడే సో ఫర్ దిస్ మూవీ, అండ్ హాఫ్ ఇస్ ఫ్రమ్ హిప్ హాప్ తమిళ. he has given fantastic music and background score మన మూవీలో. సో థ్యాంక్స్ అ లాట్ హిప్ హాప్. అండ్ గెస్ట్ ఆఫ్ ది ఆనర్ రామ్, మన ఎక్స్ప్రెస్కి మంచి ఎనర్జీ ఇచ్చారు. అండ్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ బికాస్ హీ డజంట్ లైక్ టు గో అవుట్ ఎట్ ఆల్. అండ్ నేను చాలా షాక్ అయ్యాను. నాకు వెన్ సందీప్ టోల్డ్ మీ దట్ రామ్ ఈజ్ కమింగ్, వాజ్ లైక్ నో వేస్ ఈజ్ కమింగ్. కానీ మీరు ఇక్కడ వచ్చే చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మన కొత్త టీమ్కి సపోర్ట్ చేసేందుకు చాలా థ్యాంక్స్. And andaru Abhijit and Murli sir and Rao Ramesh garu, andarki chala thanks. They are the epitome of acting and titans. So it was amazing sharing screen space with them. And under team ki, especially my manager and executive producer Sitaram and Shiva, they were always there. Chala with manspurtiga pani chesaru ee movie lo. And under team ki, direction team ki, Puli ki,
అలీ గారికి చాలా చాలా థ్యాంక్స్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, థ్యాంక్ యూ. చాలాసేపటి నుంచి గమనిస్తున్నా, కళ్ళ జోడు వేసుకొని ఒక కుర్రాడు ఇక్కడ నించొని ఉన్నాడు. ఎవరు ఈయన అని అడిగా. హీఈస్ ద సినిమాటోగ్రఫర్ మిస్టర్ కవిన్. You did not talk about him. No? I'm sorry because next time no filter for you. Go. Kavin is one of the most amazing technicians. నిజంగా నాకు చాలా అందంగా చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు అర్థమవుతుందా తెలుగు? ఓ థ్యాంక్ యూ. సో హీఈస్ ద మోస్ట్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ అప్కమింగ్ డిఓపీస్ ఇన్ ఫ్యూచర్. సో యా కీప్ వాచింగ్. అభిజిత్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన డిఓపి ఏంటి, ఆయన కూడా హీరోలా ఉన్నారు. అసలు మాట్లాడండి. అందరికీ నమస్కారం. నీకు తెలుగు కొంచెం ఐ డోంట్ నో మచ్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ సందీప్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు గివ్ సచ్ ఎనర్జెటిక్ మూవీ యాజ్ మై డెబ్యూ ఇన్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ Abhishek Agarwal Arts, Venkatadri Talkies for making me a part of this amazing project. And this movie has come out really good, like with so much good vibes. And this overwhelming response has made me so happy that we have done so much of pre-production. So thank you, and I wish you all to see this film in theaters soon. Thank you. Thank you so much, Kavin. Fantastic work. Thank you. ఇప్పుడు డైరెక్టర్ డెనిస్ మాట్లాడతారు. ఆయన మైక్ పట్టుకొని రెడీగా ఉన్నారు ఇందాక నుంచి. స్టేడియంలోకి ఇప్పుడే అడుగు పెట్టారు డైరెక్టర్ డెనిస్. డెబ్యూగా ఫస్ట్ గోల్ కొట్టడానికి రెడీగా ఉన్న డైరెక్టర్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఆల్ ద బెస్ట్ డెనిస్. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఇంత పెద్ద నేను జస్ట్ షార్ట్ ఫిల్మ్ మేకర్ని. మంచి టాప్ హీరోస్ ఇద్దరు, అందమైన హీరోయిన్, టాప్ ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ ముందు నిల్చొని ఉన్నారంటే ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్ ఐ బిలీవ్. అండ్ నాకు ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, విశ్వప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్ గారు, వివేక్ గారు, దయాపన్నం గారు, సందీప్ కిషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ సార్. ఎవరికైనా ఒక్క సినిమా చేస్తే చాలు అంటే చాలు ఉంటుంది, కానీ నాకు మన నేషనల్ స్పోర్ట్స్ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి, మా హీరోకి చాలా థ్యాంక్స్ సార్. మాది వైజాగ్ అండి. నేను మీలాగే మొన్నటి వరకు సందీప్ అన్న ఐ లవ్ సందీప్ అన్న. ఓకే 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 నేను ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్. నేను చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకున్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్కి నేషనల్ ఈవెంట్లో ఒక అవార్డు రావడం వల్ల నేను హైదరాబాద్ రావడం జరిగింది. జస్ట్ లైక్ ఎవ్రీ వన్. వచ్చినాక ఒక ప్రొడ్యూసర్తో పాటు నేను 1 year ట్రావెల్ అయ్యాను సినిమా చేస్తాననుకొని. కానీ అది సినిమా అవ్వలేదు. సినిమా అవుతుంది అనుకుని సడన్గా ఆగిపోతే హార్ట్ బ్రేక్, లవ్ బ్రేకప్ కన్నా దారుణంగా ఉంటుంది. ఆ టైంలో నేను ముందే సందీప్ కిషన్ గారికి కట్ చెప్పున్నాను. ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండాలంటే ఆలోచిస్తున్న టైంలో సందీప్ గారు కాల్ మీ, డెన్నిస్ నువ్వు కథ చాలా బాగా రాసావు, నేను ఇది ఖచ్చితంగా సినిమా చేస్తా, నువ్వు షార్ట్ ఫిల్మ్స్ పెద్ద సినిమాలు చాలా డిఫరెంట్ ఉంటాయి, రా అప్పో రెడీ. సో సందీప్ గారు గేవ్ మీ దిస్ ఛాన్స్. నేను చిన్న బోట్ ఎక్కిదాం వచ్చాను, సందీప్ గారు పెద్ద క్రూజ్ ఎక్కించారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారో ఐ నో సార్. మీరు ఎంత హాకీ, క్రికెట్ అంటే ఇలా వచ్చి కొడతా అయిపోద్ది, హాకీ అంటే ఒంగని ఆడాలి, నడుము పట్టేస్తా ఒక్కొక్కరికి, గుర్తుపెట్టుకోండి. అలాగా 40 degrees టెంపరేచర్లో హైదరాబాద్ బేగంపేట్ గ్రౌండ్లో మా హీరో ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేసి, మా హీరోయిన్ అండ్ హీరో అందరూ ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేశారు నాకు తెలుసు. మీ అందరూ 200% ఈ సినిమాకు పెట్టాం మేము. అండ్ సందీప్ కిషన్ గారికి
మళ్ళీ ర్యాపో. ఓకే. సందీప్ కిషన్ గారికి సినిమా తప్పితే ఇంకేం ఉండదు. హీ లవ్స్ బిర్యానీ, కానీ ఈ లాస్ట్ 1 year బిర్యానీ తినలేదు సార్. ఓన్లీ ఫర్ A1 Express. సంజు అండ్ ఓకే. ఈ సినిమా అందరు తెలియవలసింది ఏంటంటే స్పీచ్ మధ్యలో చిన్న బ్రేక్. థ్యాంక్ యూ రామన్న, థ్యాంక్ యూ సో మచ్. రామన్న అంటే నాకు చాలా ఇష్టం. అందులో నా ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారితో చేసిన సినిమా అంటే ఇంకా ఇష్టం. ఐ లవ్ యూ రామన్న, ఎప్పుడు ఇలాంటి సినిమాలు చేయన్నా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఈ సినిమా ఓకే స్మార్ట్. ఈ సినిమా ఈ సినిమా మేము 38 daysలో షూట్ చేసాం. 38 daysలో నార్మల్ సినిమా షూట్ చేయడం ఓకే తీయొచ్చు, కానీ ఇలా స్పోర్ట్స్ డ్రామా తీయడం అంత ఈజీ కాదు. ఇది యాజ్ ఎ షార్ట్ ఫిల్మ్ మేకర్ 38 daysలో ఈ సినిమా చేస్తారా అని అనుకోవద్దు మీరు. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మై టీమ్. నా టీమ్, మై క్రియేటివ్ హెడ్ అశ్విన్ రామన్న, మై కో-డైరెక్టర్ నందిని గారు, అండ్ మై మెంటర్ రంజిత్ జైకోడి అన్న, అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ వారియర్స్ చిట్టి అన్న, హేమంత్, జేసన్, బిట్టు, వెంకట్ అండ్ ఎవ్రీవన్. సారీ, నేను కొంచెం మీ అందరి వల్ల ఈ సినిమా అయింది. మీరు లేకపోతే ఈ సినిమా అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకో 2 minutes అయిపోయింది, ప్లీజ్. ఇప్పుడు ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మై హీరో. ఓకే. స్పీకింగ్ అబౌట్ మై హీరోయిన్ లావణ్య. అందాల రాక్షసి, బయట మనసులో కూడా చాలా మంచి ఆవిడ. హీరోయిన్స్ అంటే కొంచెం ఎప్పుడు ఎలా తెలియదు అనుకుంటారు. నేను భయపడ్డాను స్టార్టింగ్, కానీ నాకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదు మేడం వల్ల. ఒకవేళ లావణ్య మ్యామ్ని ఎర్లీగా షూట్కి రమ్మన్నా కూడా 6 o'clock వచ్చేవారు, కానీ షార్ట్ 10 o'clock పెట్టకపోయినా మొహం జస్ట్ ఇలా పెట్టేవారు డల్గా. అంతే తప్ప ఇంకేం చేసేవారు కాదు. మ్యామ్ సారీ మీకు ఏమైనా ఇబ్బంది కలిగించుంటే. యూఆర్ సో నైస్ మ్యామ్. అండ్ మై కెమెరామ్యాన్ హీరో కవిన్ రాజ్. అతను పెట్టిన ప్రతి ఫ్రేము ఒక అందమైన పెయింటింగ్లా ఉంటుంది. ఓకేనా? బ్యూటిఫుల్ కవిన్ రాజ్, గుర్తుపెట్టుకోండి, అది తోపు. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ అలీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు సడన్గా చేంజెస్ చెప్పినా కూడా పరిగెడుతూ బండి వేసుకొని, రిక్షా వేసుకొని, సైకిల్ వేసుకొని అన్నీ చేసేవాడు. థ్యాంక్ యూ అలీ బ్రో. అండ్ మై ఎడిటర్ చోటక ప్రసాద్ అన్న లవ్ యూ సో మచ్ అన్న. అసలు మీ ఎక్స్పీరియన్స్తో మమ్మల్ని అందరినీ యాజ్ అ బంచ్ ఆఫ్, ఈ సినిమాలో మేము 14 members డెబ్యూటెంట్స్ ఉన్నాం నాతో కలిపి. మమ్మల్ని అందరినీ మీ ఎక్స్పీరియన్స్తో ముందుకు లీడ్ చేశారన్న. ప్రతిదీ ఫాలోఅప్ చేసుకుంటూ ఏది మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కిషన్ గారి ఇంటికి వెళ్ళామంటే సందీప్ కిషన్ గారు ఒకలే కాదు, అతనితో పాటు ఒక ఫ్యామిలీ వస్తుంది. నా లాస్ట్ 1 minute అన్న, అయిపోయింది 1 minute. సందీప్ కిషన్ గారి ఇంటికి వెళ్తే అతనితో పాటు ఒక ఫ్యామిలీ వస్తుంది, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. అలాగే నాకు ర్యాపో ఓకే కూర్చోండి. ఓకే, సందీప్ కిషన్ గారి ఇంట్లో నాకు 2 అన్నలు ఉన్నారు. సీతారామన్న, శివ బ్రో. సీతారామన్న ఈజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ శివ చెరీ బ్రో, 1 more ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మా మయాంక్ బ్రో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. దివ్య గారు రాలేదు. దివ్య గారు, వి మిస్ యూ దివ్య గారు. అండ్ సీతారామన్న చెప్పాలంటే తను చాలా బిజీగా ఉంటాడు, చాలామంది యాక్టర్స్తో, టాప్ యాక్టర్స్తో. అయినా మా సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేసే థ్యాంక్స్ అన్న. అండ్ శివ చెర్రీ మాస్. శివ చెర్రీ గారు సినిమా చేసినంత ఒక ఎత్తు అయితే సినిమా తర్వాత చేసేదంతా వేరే ఎత్తు. అదే శివ చెర్రీ లెక్క, కథ వేరే ఉంటుంది శివ చెర్రీతో. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ PROs
వంశీశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సినిమాని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు ఉండాలన్న, సినిమా బాగుంటుంది. అండ్ హ్యాష్ట్యాగ్ మీడియా నుంచి మనోజ్ వల్లూరి బ్రో, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ వల్లూరి బ్రో. అండ్ మనోజ్ వల్లూరి వెనకాతలే ఉండే రాంబు బ్రో, థ్యాంక్ యూ బ్రో. అండ్ సారీ ఒకరు మర్చిపోయిన, నా కాస్ట్యూమ్ మా సినిమా కాస్ట్యూమ్ చేసిన హర్మన్ కౌర్ అండ్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ర్యాపో ఓకే, నేను వినండి ప్లీజ్. ఇక్కడ ఫ్రెండ్స్ ఎన్ని మంది ఉన్నారు? ఫ్రెండ్స్ ప్రతి ఒక్కడికి లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉండాలి. నా సినిమాలో ఎడిట్ చేశాడు జేసన్. ఆడు నాకు నాకు సినిమా డైరెక్టర్ అవుదాం, నువ్వు అయిపోతావరా అంటాడు. నేను రాయగలరా అంటే నువ్వు అయిపోతావరా అంటాడు. ప్రతి ఒక్కడికి నీ ఇలాంటి మంచి ఫ్రెండ్ ఉండాలిరా. ఐ లవ్ యూ రా. అండ్ లాస్ట్గా భారతి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై సపోర్ట్ సిస్టమ్ మ్యామ్ ఆల్వేస్. అండ్ లాస్ట్ అయిపోయింది, ర్యాపో సందీప్ కిషన్. రెడీ, లాస్ట్ వన్. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా అంటే మా మమ్మీ కారణం. మమ్మీ చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు, చాలా స్ట్రగుల్ అయ్యారు అమ్మా. దిస్ ఇస్ ఫర్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా చిన్నదమ్మా మీకు. మీరు చిన్నప్పటి నుంచి మా కోసం స్ట్రగుల్ అయ్యి సాక్రిఫైసెస్ చేసుకుంటూ, ఇది చాలా చిన్నది. బట్ ఇక్కడ నించోవడం వల్ల, ఇలా పెద్దవాళ్ళందరి ముందు నించోవడం వల్ల మీరు హ్యాపీ అవుతారు నాకు తెలుసమ్మా. ఇప్పుడు మీరు రాలేదు ఇక్కడ నాకు తెలుసు. సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. A1 Express. ఆల్ ది బెస్ట్ డెనిస్, సూపర్. అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్తో టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరూ సక్సెస్ సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు సందీప్ కిషన్, A1 Express. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ. స్పీచ్ కాస్త లెంత్గా ఉంటుంది, తప్పదు, తట్టుకోవాలి. ఎందుకంటే కోవిడ్ తర్వాత మళ్ళీ ఇలాంటి ఈవెంట్ ఉంటుందా కూడా తెలియలేదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు గ్రేట్ అబ్బా. లేదంటే కోవిడ్ తర్వాత ఒక ఈవెంట్కి ఇలా రావడం. కానీ బై ద వే మొత్తం దేశంలో ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు. జోక్ చేయట్లేదండి, అంటే తెలుగు వాళ్ళందరూ కాలర్ ఎత్తుకొని తొడగొట్టుకునే మూమెంటు మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలో మళ్ళీ ప్రీ రిలీజ్, పోస్ట్ కోవిడ్ సక్సెస్ చూసిన తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే. దానికి పూర్తి క్రెడిట్ మీదే. లవ్ యూ. మీరు ఇచ్చిన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. లవ్ యూ ఆల్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అగైన్ ఎనర్జెటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నిజంగానే రామ్ మామూలు ఎక్కడికి బయటికి రాడు. సో మేము పిలుద్దాం అనుకున్నప్పుడే మాకు ఒక వస్తాడా రాడా, బట్ ట్రై చేద్దాం. అండ్ రామ్ ప్రతి సినిమా ఇప్పటిదాకా నేను చూశాను, ఏ ఒక్క సినిమా కూడా మిస్ అయింది లేదు. అండ్ మామూలుగా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ, కానీ కొన్ని చోట్ల మాత్రం మనకన్నా బెటర్గా ఎవరైనా ఒకళ్ళు ఒక పని చేసినప్పుడు మనం ఒప్పుకోవాలి. రామ్ డాన్సులు చూసిన ప్రతిసారి అయ్యో సబా అన్నట్టుంటుంది. అది ఫ్యాక్టు. ఎప్పుడు చూసినా ఏంటి మనోడు అసలు ఆగట్లేదే అన్నట్టు. సో ఐ మీన్ దిస్ రామ్, సమ్ డే హోప్ టు బీ ఏబుల్ టు డాన్స్ లైక్ యూ. సో దానికి ట్రైన్ అయ్యి పాసిబుల్ అయితే చేస్తా. బట్ ఐ రియలీ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. యూర్ ద ఫస్ట్ యాక్టర్ ఐ మెట్. నేను బై ద వే ఇండస్ట్రీకి రాకముందు, ఇండస్ట్రీ అని కాదు, నేను యాక్టర్ అవ్వకముందు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వకముందు నేను కలిసిన ఫస్ట్ హీరో రామ్. కలిస్తే ప్రతిసారి గుర్తు చేస్తా, ఎందుకురా బాబు ఇప్పుడు అంటాడు. కానీ నా ఫస్ట్ యాక్సిడెంట్ రామ్ కళ్ళెదురుగుండానే జరిగింది. సో ఎనీవేస్, థ్యాంక్స్ లాట్ బ్రో ఫర్ బీయింగ్ హియర్. ఎంతో ఎనర్జీ ఇచ్చింది. వీ నీడెడ్ దట్ పుష్ అండ్ దట్ సపోర్ట్ అండ్ దట్ లవ్. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి చాలామందికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో కాస్త ఓపిక ఉండండి, బట్ సరదాగా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మా పార్ట్నర్స్, మా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్, దాని తర్వాత మా కో ప్రొడ్యూసర్
వివేక్ కుచ్చిబొట్ల గారు. వాళ్ళకి ఎంత థ్యాంక్ యూ చెప్పినా సరిపోదండి. నిజంగా చెప్తున్నా, ఏదో మా సినిమా వాళ్ళు ప్రొడ్యూస్ చేసి పెట్టారని చెప్పట్లా. అలాంటి ప్రొడ్యూసర్స్ బాగుంటే చాలామంది యాక్టర్స్, చాలామంది టెక్నీషియన్స్ బాగుంటారండి. నిజంగా చెప్తున్నాను, ఊరికనే చెప్పట్లేదు. ఒకసారి లిస్ట్ తీసుకొని చూడండి. వాళ్ళు బాగుంటే ఏ రోజైతే నేను వివేక్ కుచ్చిబొట్ల గారిని కూర్చుని A1 ఎక్స్ప్రెస్ ఇలా చేయాలనుకుంటున్నాను అన్నానో, ఆయన ఓకే అన్నారో నా జీవితం మారిపోయింది. నిజంగా చెప్తున్నాను. మామూలుగా అందరూ అంటారు అప్నా టైం అయ్యేగా అవకాశాలు రావాలంటే అవకాశాలు రావు, మనమే సృష్టించుకోవాలి. మనం సృష్టించుకోవాలని దిగినప్పుడు మనకు అండగా ఎవరుంటారు చూసారా, వాళ్ళు నిజంగా గొప్ప, వాళ్ళే గొప్ప. విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్ మై బ్రదర్, వివేక్ కుచ్చిబొట్ల గారు అండ్ మై పార్ట్నర్ దయా. నిజంగా చెప్తున్నా, అంటే ఊరికనే కాదు కానీ సింపుల్గా చెప్పాలంటే ఇది మెంటల్ సినిమా అండి. అంత ఈజీగా అది తీయడం. అండ్ ఈ సినిమాని మేము యాక్చువల్లీ 40 డేస్లో తీసాం. 40 డేస్లో తీసామంటే ఎలా తిరుగుంటాం, ఎన్ని రకాలుగా పోరాటాలు పడి ఉంటాం మీరు ఆలోచించి చూడండి. మామూలుగా ప్రతి సినిమాలకి కష్టాలు ఉంటాయి కదా, ఈ సినిమాకి నిజంగా ఏ కష్టాలు లేవండి. అంటే ఇప్పుడు దాకా నా లైఫ్లో ఫస్ట్ టైము నేను ఒక సినిమాలో ఏ కష్టాలు పడలేదు. బెస్ట్ సినిమా తీయడానికి మాత్రమే పోరాడామన్నాం. అది ఈ సినిమా. దానికి కారణం మా పార్ట్నర్స్, మా ప్రొడ్యూసర్స్ అండ్ మై కో స్టార్ లావణ్య. అఫ్ కోర్స్ చాలా అందంగా ఉంటుంది, అందాల రాక్షసి, చాలా హిట్లు ఇచ్చింది, మాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. కానీ 40 రోజుల్లో ఒక స్టార్తో ఇలాంటి ఒక ఫిల్మ్ చేయాలంటే అంత ఈజీ కాదు. మేమంతా కాలేజ్ పిల్లల్లా పనిచేయాలి. ఎప్పుడు క్యారవాన్కి తను వెళ్ళింది లేదు, మాతోనే కూర్చుని ఉంటుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మెంబర్ లాగే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కలిసి సినిమా ఎలా చేస్తూ అలా చేసింది దీన్ని మేము. అండ్ షీ వాజ్ దేర్ త్రూ ఇట్ ఆల్. అండ్ చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పొచ్చు, ఐ థింక్ షీ నోస్ ఇట్, బట్ థ్యాంక్స్ లాట్ లావణ్య ఫర్ బీయింగ్ అన్ అబ్సల్యూట్ డార్లింగ్. అండ్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్గా నేను మళ్ళీ నాట్ అవుట్ చేయాల్సింది, ఈ సినిమాలో 14 కొత్త టెక్నీషియన్స్ డెబ్యూ అవుతున్నారండి. అందులో ఉన్న వాళ్ళందరినీ ఐ జస్ట్ లైక్ టు టేక్ మెన్షన్ అవుట్. ఒకటి మా డిఓపి కవిన్ రాజ్. మామూలుగా మేము మధ్యాహ్నం 3:30 నుంచి పొద్దున్న 6:30 వరకు మొహాలీలో 10 డిగ్రీ టెంపరేచర్లో 7 రోజులు షూట్ చేస్తే హైదరాబాద్లో దిగ్గానే డైరెక్ట్గా డిఐకి వెళ్ళాడు మా వాడు. అంటే వేరే పని రాక్షసుడు వచ్చురా, మరి ఇంత పని రాక్షసుడు అవ్వకూడదురా అనేది. మామూలుగా సినిమాలకి 4 గంటలు 400 అవర్స్ డిఐ చేస్తే ఈ సినిమాకి మనోడు 850 అవర్స్ చేశాడు. ఒకడు పని చేయడానికి రెడీగా ఉన్నాడు. సో లవ్ యూ కవిన్ అండ్ యూ నో హౌ యూ గోనా గో ఆఫ్టర్ దిస్. చేసి మా ఎంటైర్ డైరెక్షన్ మా ఎడిటర్ చోటా కే ప్రసాద్. అంటే బయట చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటాడు, కానీ ఈ సినిమాలో మేము పెట్టే పాటలు మామూలుగా ఉండదు. ఆయనకి టైం స్లాట్లు గేమ్ స్లాట్లు ఏమి ఉండవు, రాత్రి పగలు పని చేయాలి. సౌండ్ డిజైన్ అన్న తను చూసుకోవాలి, ఎడిటింగ్ అన్న తను చూసుకోవాలి. ఎందుకంటే యంగ్ టెక్నీషియన్స్ అందరికీ పెద్ద దిక్కు ఆయనే. దాని తర్వాత మై ఆర్ట్ డైరెక్టర్ ఫైజన్ అలీ ఖాన్. 2 minutesలో అయిపోద్ది, రామ్ కూడా వస్తాడు. మా ఆర్ట్ డైరెక్టర్ ఫైజన్ అలీ ఖాన్. వీళ్ళెవ్వరూ రెగ్యులర్ సినిమా టీం నుంచి వచ్చిన వాళ్ళు కాదండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై డైరెక్టర్ డెన్నీ వైజాగ్ నుంచి వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ ఒక కథ చెప్పి తన హార్డ్ వర్క్ని చూపించుకుంటే మేము నమ్మో సినిమాని పెట్టాం చేతిలో. తను మాకు ఆ సినిమాని ఇలా ఇచ్చాడు. తనకు అండగా నిలిచిన మా క్రియేటివ్ హెడ్ అశ్విన్ రామ్, నాకు నడిపేతున్నాయి అనే సినిమాని ఫస్ట్ చూపించింది తనే. మా సినిమాకి మెంటార్గా ఉన్న రంజిత్ జైకోడి. అంత పెద్ద మ్యాచ్ని మేము అనుకున్నట్టు తీయగలగాలంటే దానికి కారణం తనే. మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, మా పులి, మా చీఫ్ ఏడి నందిని పులి. తను ఫోన్ చేస్తుంటే నేను భయపడిపోతా, అయ్యి బాబాయ్ పులి కొడుతుంది, నన్ను తిట్టేస్తుంటుందని. హేమంత్, బిట్టు, చిట్టి గారు, ఎవ్రీబడి. నిజంగా చెప్తున్నా, లవ్ యూ ఆల్. ఈ టీం ఊరికే చెప్పట్లా, వీళ్ళందరూ లిస్ట్ చేసి రేపు ఏదో ట్విట్టర్లో పెడతా. మార్క్ మై వర్డ్స్, 5 yearsలో ఈ అందరు టెక్నీషియన్స్ చాలా పెద్ద పేర్లకు బయట నిలబడతారు. అండ్ నాకు నా 2 కళ్ళు, నేను కంప్లీట్లీ సరెండర్ అయిపోయిన 2 వ్యక్తులు, శివ, సీతారాం. వాళ్ళు లేకుండా నేను లేను. నాకు లెగిస్తే ఎక్కడే ఉంటుందో కూడా తెలియదు, అంతవరకు వాళ్ళే నాకు మీనింగ్. సో థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సీతారాం. అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, అభిజిత్, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, దర్శి రాహుల్. ఆఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడు దాకా మేము చెప్పలేదు, మీరు తొందరలో వింటారు. భూపాల్. ఈ సినిమాలో ఇంచుమించుగా 11 యాక్టర్లకి స్క్రీన్ మూమెంట్స్, విసిల్ మూమెంట్స్ ఉంటాయండి. అందరికీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, బస్ చాలా వద్ద స్టేజ్ వచ్చి మర్చిపోతాను, 2 నిమిషాలు ఉండండి. ఎవరిని మర్చిపోలేదు కదా. అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అగైన్, హిప్ హాప్ తమిళ. హిప్ హాప్ తమిళ. నేను ఈ సినిమాకి నేను ఎంత హీరోనో నాకన్నా హీరో హిప్ హాప్ తమిళనే. ఒరిజినల్ ఐడియా తంది. హిప్ హాప్ తమిళ ఐడియాని మేము తీసుకుని రీరైట్ చేసి దానికన్నా బెటర్గా తీయడానికి ప్రయత్నించాం. తీసేమని నమ్ముతున్నా. హిప్ హాప్ అంత పెద్ద అండగున్నాడు మాకు ఈ సినిమా మొత్తం. సో థ్యాంక్ యూ హిప్ హాప్. ఇవాళ తను షూటింగ్లో ఉన్నాడు, అందుకే తను రాలా. ఇందులో హైలైట్ ఏంటంటే మా క్రియేటివ్ హెడ్ డైరెక్టర్ హిప్ హాప్ హీరో.
షూటింగ్ వేరే ఊర్లో జరుగుతుంది. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు అందరూ ఆల్రెడీ వాళ్ళ నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోయారు. సో సినిమా రిలీజ్ అవ్వాలి, అయినా వాళ్ళందరికీ వర్క్ వచ్చింది. దట్ ఈస్ ద వర్త్ ఇన్ ద ఫిల్మ్. సో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే నేనేం చెప్పను, సినిమా అదిరిపోయింది, థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంత కాన్ఫిడెంట్గా నేను ఊరిపై బారి నోరు వదలను. నేను అలా భయస్తుడిని, మొండోడిని. సినిమా చాలా 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 బాగా వచ్చిందండి. యు ఆర్ గోన్ ఎంజాయ్ ద ఫిల్మ్. థియేటర్స్కి వెళ్ళండి, ఇట్స్ గోన్ బి అ బ్లాస్ట్. అందులో ఎస్పెషలీ కోవిడ్ టైంలోని మనందరం చాలా కంటెంట్ చూసాము, సీరియస్ కంటెంట్ చూసాము, డల్ అయిపోయాం. మనం ఏదైతే ఒక సెలబ్రేషన్ థియేటర్లో కోరుకుంటామో ఆ సెలబ్రేషన్ ఈ సినిమాలో ఉంటుంది. యూ గైస్ ఆర్ గోనా లవ్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా వంశీ శేఖర్ ఎప్పుడు పాపం అందరూ ఎక్కువ కష్టపడింది మా పిఆర్ఓలే, వాళ్ళ గురించి ఎక్కువ మనం బయట ఎవరు చెప్పరు. థ్యాంక్ యూ వంశీ శేఖర్ ఫర్ బీయింగ్ సచ్ ఎ డార్లింగ్ అండ్ స్టాండింగ్ బై దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్. మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరికీ చెప్పాల్సిన విషయం, ఈ సినిమాలో లాస్ట్ 23 నిమిషాలకి కమెంటరీ చెప్పింది మా సుమక్క. సో మీరు స్టేజ్ అని చేశారంటే ఆ కమెంటరీ సగం మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. డెబ్యూ. లవ్ యూ అక్క. డెబ్యూ కామెంటరీ. ఒక్కసారి ఫోన్ చేసి అక్క చేసి పెడతావా, ఎప్పుడు ఎక్కడ, ఇంతే. అంటే మళ్ళీ నువ్వు ఎలా Thank you, అక్క. వదలవు కదా అని ఒక్కసారికి వచ్చేసాను సందీప్, నీ గురించి And- తెలిసి. యా అది చను అక్క ధైర్యం. యా అండ్ జయా మీడియా, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఆల్. Thank అండ్ థ్యాంక్ యూ you. ఆల్ గైస్, లవ్ యూ. బై ద వే, వీలైనన్ని థియేటర్లోని రిలీజ్ రోజు థియేటర్ బయట మేము A1 ఎక్స్ప్రెస్ విసిల్స్ ఇస్తాం, తీసుకుని థియేటర్లోకి వెళ్ళండి, మ్యాచ్ అదిరిపోద్ది. థ్యాంక్ యూ. మ్యాచ్ చూడండి ఆన్ March 5th A1 ఎక్స్ప్రెస్, సందీప్ కిషన్స్. అండ్ ఇప్పుడు ఉస్తాద్, ఇస్మార్ట్ ఉస్తాద్ రామ్ పొదినేని. ముందుగా ఇక్కడ విచ్ చేసిన పెద్దలందరికీ, మీడియా వారికి, టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ, సందీప్ కిషన్ ఫ్యాన్స్ అందరికీ, లావణ్య ఫ్యాన్స్ అందరికీ. అయిపోయిందా టైం వెళ్ళిపోను? లేదు రామ్, యువర్ ఫ్యాన్స్ అండ్ సందీప్స్ ఫ్యాన్స్ వాంటెడ్ టు గార్లెండ్ యూ. సో దాని తర్వాత మీ మాటలు ఒక్క నిమిషం. ఆల్ ద ఫ్యాన్స్ ప్లీజ్. సందీప్ లేదు, యాక్చువల్లీ మాట్లాడేసిన తర్వాత చేస్తే బెటర్ కదా. ఒక్క 2 minutes. సందీప్ కిషన్ ఫ్యాన్స్ అందరికీ, లావణ్య ఫ్యాన్స్ అందరికీ, అండ్ మై ఎనర్జీ చూస్తున్నా మొత్తం తిరిగిచ్చేస్తా. హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. లవ్ యూ టు. ముందుగా ఇక్కడ కరోనా టైంలో బేసిక్లీ ప్రొడ్యూసర్స్ అందరూ, అసలు ఒక్కొక్క ప్రొడ్యూసర్లో ఎంత దమ్ముందో తెలుస్తుందండి. దే ఆర్ ద రియల్ హీరోస్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక టైంలో అసలు ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఏంటి, రిలీజ్ చేయాలా లేదా, షూటింగ్ పెట్టాలా లేదా అనే కన్ఫ్యూషన్లో ఒక డేరింగ్ స్టెప్ తీసుకునే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి, తెలుగు ప్రొడ్యూసర్ అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మన చాలా పెద్ద MNC కంపెనీ దుబాయ్లో ఉంటారు. ఆయన హెడ్తో మాట్లాడుతున్నప్పుడు కూడా హీ స్టిల్ అవైటింగ్ తెలుగు రిలీజెస్ అన్నారు. అంటే ఎంత కీన్గా చూస్తున్నారు వరల్డ్ మొత్తం. ఫ్యామిలీ ఫ్రెండ్, హీస్ అ వెరీ బిగ్ పర్సన్ అనమాట. ఐమ్ అవైటింగ్. అంటే ఒక చిన్న తెలుగు సినిమా రిలీజ్ అవుతున్నా సరే ఆయనకు దుబాయ్లో, లండన్ దాకా తెలుస్తుందంటే ఐ థింక్ తెలుగు ప్రొడ్యూసర్స్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ తెలుగు ప్రొడ్యూసర్. అండ్ ఈ సినిమా A1 ఎక్స్ప్రెస్, ముందుగా డెబ్యూటెంట్ డెనిస్. ఇందాక ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్కి థ్యాంక్ యూ నేను వదలను, థ్యాంక్ యూ అన్నావు. సో దాట్ షోస్ హౌ మచ్ యూ లవ్ ద ఫిల్మ్. అంటే మనం ఒక ఫిల్మ్ ప్రేమిస్తే దాన్ని ఎవరెవరు చిన్న, ఇట్ కుడ్ బీ ద స్మాలెస్ట్ ఆఫ్ టచ్ అప్ బాయ్ కూడా దానికి వాల్యూ యాడ్ చేస్తున్నాడు అనేది అతను ప్రేమించేస్తూ ఉంటాం. సో హౌ మచ్ యూ లవ్ ద ఫిల్మ్ అనేది యూ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్లో తెలిసిపోతుంది. అండ్ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. నువ్వు హ్యాపీగా షార్ట్ ఫిల్మ్ చూపించుకుని వచ్చేసావు. నేను ఫస్ట్ 2004లో షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటో చెప్పడానికి నాకు చాలా టైం పట్టేది. బట్ గుడ్, ఇట్స్ లుకింగ్ రియలీ గ్రేట్. అండ్ ఐఎమ్ షూర్ యుల్ బీ అ వెరీ బిగ్ డైరెక్టర్ సూన్. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ Vishwa garu, Vivek garu. I happened to meet them earlier. Very passionate people, sir. I think you're very daring, the kind of step you have taken, especially in this COVID times, continuing shoot and all that. Lovely project. I'm sure వాళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు మిమ్మల్ని. అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. ఫ్యాక్టరీ అని పెట్టారు, ఫ్యాక్టరీ వస్తూనే ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. అండ్ అగర్వాల్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ సందీప్ ఇస్ ఆల్సో ప్రొడ్యూసర్, కానీ హీరోగా తర్వాత చెప్తా. అండ్ సినిమాటోగ్రాఫర్ కెవిన్, ఫిల్టర్స్ ఇంకా పెట్టి చూస్తున్నారు, అంటే యువర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ కెవిన్, లవ్ యువర్ వర్క్.
హిప్ హాప్ తమిళ తమిళ్ సాంగ్స్ వింటూ ఉంటాను. ఐ లవ్ దిస్ సాంగ్స్. హిప్ హాప్ you're not here, but I love all your songs, and they've been perfectly translated into Telugu, and already album కూడా మంచి హిట్ అయింది. అండ్ ఆల్బమ్ హిట్ అయితే సగం సినిమా హిట్ అయిపోయినట్టే. సో ఆల్ ది బెస్ట్. లావణ్య సంగతి మీకు తెలియదు, లావణ్యకే తెలియదు. లావణ్య యాక్చువల్లీ ఈస్ట్ గోదావరిలో పుట్టింది. తనకున్న ఎటకారం నేను ఇండస్ట్రీలో ఏ హీరో దగ్గర చూడలా. అది నీకు కూడా తెలియదు. ఈస్ట్ గోదావరి అంటే ఇక్కడ ఎటకారం అనమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ ఐవ్ ఎవర్ మెట్. అంటే ఎనీ టైం ఫోన్ చేస్తే ఏ మూడ్లో ఉన్నా సరే నవ్వి చేస్తూ ఉంటుంది. సో లావణ్య, యూ లుక్ సూపర్ ప్రిటీ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ సందీప్ యాక్చువల్లీ నాకు చెప్పినట్టు చెన్నైలో కామన్ ఫ్రెండ్స్ అంటే వెరీ ఇదనమాట. అప్పుడప్పుడు కలుస్తూ కనపడతా ఉండేవాడు. కానీ నెమ్మదిగా అక్కడ నుంచి గౌతమ్ మేనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడని తెలిసింది. అక్కడ నుంచి ఇక్కడ హీరోగా ట్రై చేస్తున్నాడని తెలిసింది. ఇక్కడ హీరో అయిపోయాడని తెలిసింది. ఐ వాచ్ దిస్ ప్రస్థానం, ఫ్యాంటాస్టిక్ జాబ్. ఐ హావ్ నెవర్ గాట్ ద ఆపర్చునిటీ టు టెల్ యూ దిస్. అక్కడ నుంచి హీరో అని కాకుండా ప్రొడ్యూసర్ అంటాడు, రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తాడు, ఇప్పుడు ఏదో సెలూన్స్ అంట. ఒక్క ఫీల్డ్లోనే సక్సెస్ అవ్వడం కష్టం అంటే హీఈస్ కాంకరింగ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈస్ హిస్ 25th ఫిల్మ్. సందీప్, ఎందుకు వచ్చాను అన్నిసార్లు అడిగావు. అంటే వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదని అడిగావు. సో వాట్ ఐ రియలీ సా ఇన్ దిస్ ఫిల్మ్ వాజ్ యువర్ ప్యాషన్. అంటే ప్రతి యాక్టర్ ఒక సినిమా వస్తుందండి. దే జస్ట్ పుట్ దేర్ లైఫ్ ఇంటూ ఇట్. అంటే ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ అన్నీ పెట్టేస్తూ ఉంటాం. ఇందాక నువ్వు తెలియకుండా ఒక మాట అన్నావు, ప్రతి సినిమాకి కష్టపడ్డాను, ఈ సినిమా కష్టపడలేదని. మనం తెలియకుండా ప్రతి సినిమా కష్టపడతాం. అంత ఇష్టపడి చేసిన దానికి మనకు కష్టం అనిపించదు. సో దట్స్ ద రీజన్ వై యూ డెంట్ ఫీల్ ఎనీ పెయిన్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐమ్ షూర్ దట్ విల్ షో ఆన్ స్క్రీన్ ఇన్ ద రిలీజ్. అండ్ ఏంటి ఏం చెప్పాలి అండ్ మనం సినిమా తీస్తున్నప్పుడు అనుకుంటూ ఉంటాం, ఓ చిన్న సినిమా తీస్తున్నామా పెద్ద సినిమా తీస్తున్నామా అనేది మనం ఏదేదో ఫీలింగ్లో ఉంటాం. మన రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు సినిమా మనం సినిమా రిలీజ్ చేసిన తర్వాత తెలుస్తుంది సినిమా పెద్ద సినిమా తీసామా చిన్న సినిమా తీసామా అనేది. అండ్ నాకు ఇక్కడైతే సందీప్ చాలా పెద్ద సినిమా కనపడుతుంది. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ సందీప్ ఆల్ ద బెస్ట్. 25 ఫిల్మ్స్ అసలు ఎంత ఫాస్ట్గా ఎలా చేసామో నాకు తెలియట్లా, బట్ గుడ్, ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా యాక్చువల్లీ కరోనా వచ్చిన తర్వాత ఒక్కసారి మారిపోయిందండి. అంటే ఆడియన్స్ ఎప్పుడు హీరో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ హీరోస్ అందరూ కలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఎప్పుడు వస్తారో మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు హీరో అవుట్ దేర్ హు కమ్ అవుట్ అండ్ వాచ్ ద ఫిల్మ్స్. అండ్ అలాగే ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. March 5th రిలీజ్ అవుతుంది సినిమా. ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ పర్సన్, సీతారాం. అంటే ప్రతి సినిమాకి ఒక క్యాండిడేట్ ఉంటాడండి. సైలెంట్గా వస్తాడు, అన్ని పనులు చేస్తాడు, మళ్ళీ సైలెంట్కి వెళ్ళిపోతాడు. అతను ఉన్న విషయం కూడా తెలియదు. సో ఐవ్ నోన్ హిమ్ ఫర్ రియలీ లాంగ్ టైమ్. సీతారాం, నువ్వు చెప్పుకోవు. సో మేము కూడా చెప్పకపోతే నువ్వు ఉన్నాను కూడా తెలియదు కాబట్టి నేను చెప్తున్నావు. సో ఆల్ ది బెస్ట్ అండి. ఐడ్ లైక్ టు విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఐ థింక్ ఇట్స్ గోనా బి అ బ్లాక్ బస్టర్ సక్సెస్. ఆల్ ది బెస్ట్.